హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు నువ్వుల ఆవకాయ పెడుతున్నానండి. అయితే దానికి మన చెట్టు మామిడికాయలే కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. తర్వాత చక్కగా తుడిచేసి నువ్వుల ఆవకాయకి నువ్వులు ఎక్కువ పడతాయండి. నువ్వులు ఒక 150 గ్రాములు అనుకోండి. ఒక కేజీ ముక్కలకు నేను చెప్తున్నా కొలత. తర్వాత దాన్ని చక్కగా వేపుకొని నువ్వుల్ని చల్లారబెట్టి ఒక చిన్న పలస ఇస్తూ పొడి చేయాలండి. బాగా తిప్పామనుకోండి ఉండలాగా అయిపోతుంది. నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదండి, ఉండల్లాగా అయిపోతుంది. అందుకని పలసల మీదనే తిప్పేసుకోవాలి. తర్వాత 100 గ్రాములన్నీ ఆవాలండి. ఆవాలు కూడా మనం చక్కగా ఎండబెట్టుకొని ఎండకు మంచిగా చక్కగా వేడిగా ఉన్నప్పుడు తెచ్చి పట్టేసుకోవాలి. అది పౌడర్ చేసుకొని ఈ నువ్వుల ఆవకి చిన్న ముక్కలుగా దొరుకుకోవాలండి. మామూలుగా మనం ఆవకాయకి పెద్ద ముక్కలు కోసుకుంటాం కదా, ఇప్పుడు మా పప్పి కోస్తుంది కదా, ఆ సైజు ముక్కలండి నువ్వుల ఆవకాయకి. మనం ఎంత వీలైతే అంత చిన్నగా దొరుకుంటేనే బాగుంటుందండి. ఆ నువ్వుల ఆవకాయ ముక్కలన్నీ తరిగేసుకొని చక్కగా అన్నీ కూడా రెడీ చేసేసుకొని కలుపుకోవడం అండి. ఏమి ఉండదండి. నువ్వుల ఆవకాయ అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మెయిన్ ఏంటంటే కారం తినని పిల్లలకు, కొంచెం పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు కూడా కారం తినలేరు అన్న వాళ్ళకి నువ్వుల ఆవకాయ చాలా మంచిదండి. అందులో మన ఆరోగ్యానికి కూడా నువ్వులు చాలా మంచిదండి. కాబట్టి నువ్వుల ఆవకాయ అనేది మనం ఒక కేజీ ముక్కలన్నా పెట్టుకోవాలండి. అది ఎప్పటికీ, కాకపోతే బయట పెట్టకూడదండి. అది ఎప్పటికీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎంత అవసరమో అంత తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఉంటుందండి. నువ్వులు వేస్తాం కదా, చక్కగా ముక్కల్లో పసుపు ఉప్పు వేసేసి నువ్వుల పొడి, తర్వాత మనం పట్టిన నువ్వుల పొడి మొత్తం పడుతుందండి ఆ ముక్కలకి. కేజీ ముక్కలు అన్నా కదా, 150 గ్రాముల నువ్వులు అన్నా కదా, కొలతలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 100 గ్రాములంతా ఆవు పొడి వేసాను నేను. ఇంకా తర్వాత వేరే ఆవకాయ కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ పట్టుకున్నాను ఆవు పొడి. అట్లా అన్నీ కలిపేసేసి 3వ రోజు తిరగలిపేసి మనం బాటిల్లో పెట్టేసుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఎందుకంటే అది మనము బయట పెడితే మాత్రం నువ్వులు వేసాం కదా ఉండదండి. కానీ దోశల్లో కానీ అన్నంలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా, ఎలాంటి వాళ్ళు పచ్చని తినను అన్న వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాంటి నువ్వుల ఆవకాయ అండి. ఇదైతే ఇష్టంగా తింటారు అంతే. వేడివేడి అన్నంలో ఒక్క నెయ్యి చుక్క వేసుకొని కలుపుకొని తింటే ఆహా అమృతంలాగా ఉంటుందండి. అంతేనండి. అలా కలిపేసి పెట్టి తర్వాత తిరగలిపాను.